బొమ్మాయికో భీమండికో వలసలపై బతుకుతున్నటువంటి సందర్భాలు 60 ఏళ్లుగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం దోపిడీ ఇవన్నిటిని ఎదిరించడం కోసం గౌరవ మన ఉద్యమ రథసారథి నాటి ఉద్యమ రథసారథి 2001లో మరి ఈ యొక్క గులాబీ జెండాతో మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చనే ఒక నమ్మకాన్ని కలిగించి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చేసుకొని మరి దానికంటే ముందు అనేక 60 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు అనేక బలిదానాలు జరిగినాయి. ఆ తర్వాత ఇలాంటి జరగద్దు, దోపిడీ జరగద్దు, అనేకమైనటువంటి అన్యాయం జరగద్దు అని చెప్పి ఆనాటి మరి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి సారథ్యంలో మరి ఆనాడు ఫ్రీ జోను వద్దురా హైదరాబాదు ముద్దురా అనే ఒక నినాదాన్ని ఎత్తుకొని ఆ రోజు కేసీఆర్ గారు మరి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని కరీంనగర్కి 26 నాడే విచ్చేసి మరి 29 నాడు సరిగ్గా 7:30-8 గంటల సందర్భంలో దీక్షా దివాస్కు సిద్దిపేటకు బయలుదేరుతున్నటువంటి తరుణంలో పోలీసు వాళ్ళంతా కూడా మరి అలుగునూరు చేరుకోగానే ఆ వాహనాలన్నీ వరంగల్ దిక్కు మరలిపోతా ఉన్నాయి. మళ్ళీతో నన్ను ఎటు తీసుకుపోతున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి కేసీఆర్ గారు బండాపి ఒక్క క్షణం దిగడం జరిగింది. వరంగల్ దిక్కు ఎందుకంటే మా సిద్దిపేట దిక్కు జరగాల్సినటువంటి ఆమరణ నిరాహార దీక్ష మరి ఇటేటు పోతున్నాయి వాహనాలు 2014 में ఇటే సార్ అని చెప్పి केंद्र में सरकार बनने के बाद నిర్బంధించి जितने समय మరి సార్ ను అరెస్ట్ बिहार को डबल इंजन की ताकत मिली తరలించుకుపోయినటువంటి సందర్భం राज्य के विकास के लिए और ज्यादा तेजी से काम हुआ। అన్నాడు జయశంకర్ గారు बिहार को जो प्रधानमंत्री पैकेज मिला था उस पर काम की रफ्तार भी तेज गति से आगे बढ़ रही है। कोरोना के इस समय में भी गरीबों को सर्वोच्च प्राथमिकता देते हुए एनडीए सरकार ने काम किया। जहां कभी गरीब का राशन की दुकान में ही लूटा जाता था, वहां कोरोना काल में गरीबों को मुफ्त राशन घर पहुंचाया गया। హైదరాబాద్ తరలించినటువంటి సందర్భంలో హాస్పిటల్లో ఆరోగ్యం పూర్తిగా క్షీణించేటువంటి गरीब भूखा न सोए, ఆ పరిస్థితులలో మరి వారి त्योहार ठीक से मना सके, శ్రీకాంతాచారి दिवाली और छठ पूजा మరి యువకులు ठीक से मना सके, इसके लिए मुफ्त अनाज की व्यवस्था भी की गई है। సచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నేను చనిపోతే इसी कोरोना के दौरान బతికుండి తెలంగాణ సాధిస్తే करोड़ों गरीब बहनों के खाते में కేసీఆర్ గారు చెప్పినటువంటి सीधी मदद भेजी गई। గుర్తు తెచ్చుకోవాలి. అదే मुफ्त गैस सिलेंडर की व्यवस्था की गई। ప్రకటన शहरों में जो रेहड़ी 2014 వరకు పోరాటం ठेला चलाने वाले साथी हैं, చివరికి उनके लिए भी ఉన్నతమైన లక్ష్యంతో बैंकों से आसान ऋण सुनिश्चित कराया जा रहा है ताकि वो अपना काम फिर शुरू कर सकें, आगे बढ़ सकें। మాట్లాడేది ఉన్నది కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఎందుకంటే కాలాతీతమైంది. సో మరి ఇంత మంచి అవకాశాన్ని ఈ వేదిక దీక్షా దివాస్లో పాల్గొని ఈ రోజు ఈ నిమిషం మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పాత జ్ఞాపకాలు గుర్తు చేయాలని మా రసమైన మాట్లాడతాడు. దానికంటే ముందు మనం పల్లెరు మనిషి పాటలు పాడుకున్నాం. మనం నీళ్లు లేకుండే, తాగే నీళ్లు లేకుండే, సాగు చేసుకునే నీళ్లు లేకుండే, తలాపున బారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారని పాటలు పాడుకున్నాం. కానీ ఆ గోదావరిని ఒక్క నీటి బొట్టును కూడా ఆంధ్ర వాళ్ళు దూసుకుపోయారు, కానీ మనకు ఒక నీటి బొట్టును కూడా ఇయ్యలే. ఇవన్నీ అనేక ఉద్యోగాలు కొల్లగొట్టి అన్ని కొల్లగొట్టుకొని ఇవాళ కాళేశ్వరం లాంటి జలాశయాన్ని మనం సాధించుకొని ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మారిందంటే అది దట్ ఈస్ ద కేసీఆర్ గారి చరిత్ర. సో మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవనీయులు
ఇగో తమ్మి మీరేమో 6 ఫీట్ల పొడుగున్నారు, వాళ్ళు 3 ఫీట్ల కూర్చున్నారు. కనబడతారు కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చొని దండం గౌరవ పెద్దలు మానకొండ మాజీ శాసనసభ్యులు తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు రస్మై బాలకృష్ణ గారు మాట్లాడతారు. తమిళ దండం పెడతా, మీరు కూర్చుంటే లొలిపెడుతున్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. నేను ఎక్కువ తక్కువ నకరాలు చెయ్య, ఎవడన్నా నకరాలు చేస్తా కూడా ఊకో, నేను చెయ్య ఇంకోని చెయ్యని. కులం ముచ్చట. అందరికీ దండాలు. మిట్ట మధ్యాహ్నము పట్ట వగలు నెత్తి మీదకి సూర్యుడు వచ్చిండి ఎండ కొడుతుంది. పొద్దుగాలు వచ్చారు, ఆకలి కూడా తెలుస్తలేదు. ఆకలి బాగా తెలియకుండా ఆకలిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ దీక్ష సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ మహాదీక్ష కదిలొచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ, తెలంగాణ దీక్ష స్ఫూర్తిని నింపడానికి కోసము తెలంగాణ కేసీఆర్ వారసుడు సలసల మరిగే రక్తం కేసీఆర్ అయితే ఆ రక్తాన్ని కదిలించి